హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీడిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు, ఆర్ఆర్ మిశ్రా కమిటీ తర్వాత డిఎస్సి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు చల్లుతుంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన హామీ 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. వివిధ కారణాలు చెప్తూ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది. నవంబర్ 6వ తేదీన విడుదల చేస్తామని చెప్పినా విడుదల చేయని విషయం తెలిసిందే. తాజాగా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ ఆర్ఆర్ మిశ్రా కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. సో ఈ ఆర్ఆర్ కమిటీ నివేదిక ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మాత్రం చెప్పలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నది విషయం వాళ్ళ పరిధిలో లేదని చెప్పి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఆర్ఆర్ మిశ్రా కమిటీ నివేదిక తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్. ఆ నివేదిక ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అయితే తెలియదు. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ డిఎస్సి స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.